హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు చేపల ఫ్రై తయారు చేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దామండి. చేపల ఫ్రై తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఇదిగో కేజీ చేపలు తీసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా. వీటితో మాత్రమే ఇప్పుడు చేపల ఫ్రై తయారు చేసే విధానం ఇప్పుడు వీడియోలో చూపించాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కారం కొంచెం, మరి కొంచెం కారం వేసుకుంటాం, గరం మసాలా. ఏ పిండిలో ఏటి వేయకుండా ఇప్పుడు వీటితో మాత్రమే చేస్తాను. బాగా ముక్కలు కలుపుకొని ఈ ముక్కలు బాగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి కొంచెం 10 నిమిషాలు మూత వేసుకుంది. ఇదండి మసాలా అంతా బాగా పట్టించాను. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ దీంట్లో పిండుకొని కాసేపు మూత వేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఫ్రై చేసే విధానం ఇప్పుడు తర్వాత చూపిస్తాను. 10 నిమిషాలు మూత వేసుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను. దీంట్లోనే కొంచెం ఆయిల్ తీసుకుంటాను. ఈ ఆయిల్లో మాత్రమే చేపలు ఇప్పుడు ఫ్రై చేస్తాను. ఆయిల్ బాగా కాగాక చేపలు వేసుకుంది. ఆయిల్ బాగా కాగింది. ఇదిగోండి ఉప్పు కారం బాగా పట్టించిన చేపలు. చాలా ఈజీగా అంటే చాలా ఈజీగా అవుతుంది. వేగం అయిపోయినాయి ఫ్రై. ఇది మంట అనేది సిమ్లో అలా ఉంచుకొని అవి బాగా ఫ్రై అయ్యే వరకు, చేపలు బాగా ఫ్రై అయ్యే వరకు కొంచెం కాసేపు అలా మూత పెట్టుకుందాం. బాగా ఫ్రై అవుతుంది. చేపల రెండో వైపు తిప్పుకొని ఒకవైపు కొంచెం చూడండి ఎక్కడ ముక్క అంటలేదు. రెండో వైపు కూడా తిప్పాను. కొంచెం ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేది. అటువైపు కూడా అలా వచ్చే వరకు మరి కాసేపు మనం మూత వేస్తుంది. రెండో వైపు కూడా బాగా మగ్గుతాను. ముక్క ఎక్కడ అంటలేదు. తక్కువ ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయింది. బాగా ఫ్రై అయింది. మరి 2 నిమిషాల్లోనే మనకు రెడీ అయిపోతుంది. చూడండి చేపల ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ముక్క ఎక్కడ అంటలేదు. ముక్క ఎంత బాగా వేయగలరు. చేపల ఫ్రై రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.